హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రాగి పిండితో హెల్తీగా అండ్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే లంచ్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా టేస్టీగా హెల్తీగా చేసుకొని ఇలా తినేయచ్చండి. అలాగే డయాబెటీస్ ఉన్నవారికైనా లేదంటే మంచి హెల్తీ ఫుడ్ తినాలనుకున్న వారికి, బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచి బెస్ట్ రెసిపీ అండి. ఇలా రాగుల్ని మనం వారంలో ఒక్కసారైనా కంపల్సరీగా తీసుకోవాలి. మరి లేట్ చేయకుండా హెల్తీగా ఈ రాగి రొట్టెలను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. దీంట్లో జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలండి. సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఆనియన్ని ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదండి, కాస్త సాఫ్ట్ అయితే చాలు. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు కాస్త ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక పావు కప్పు తురిమిన క్యారెట్ వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ దాకా పుదీనా తీసుకోవాలండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఉంటే మీ దగ్గర కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదని వేయలేదండి దీంట్లో. ఇలా కాస్త సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రాగి పిండి 1 కప్పు వేసుకోవాలండి. మీరు కొన్నదైనా పర్వాలేదు, లేదా బయట కొన్నదైనా పర్వాలేదు, లేదా మీరు మిల్లులో పట్టించిందైనా వేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ నేను ఇంట్లో పట్టించిన పిండినే వేస్తున్నానండి. 1 కప్పు వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం రాగి పిండిని మనం వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి కాస్త చల్లారే వరకు. ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్ కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలండి మనం పిండిని. కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి, వేడిగా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కంటే కాస్త తక్కువ ఉప్పు వేసుకోవాలండి, లేదంటే మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం స్పూన్తోనే మిక్స్ చేసుకోవాలండి కాస్త వేడి తగ్గే వరకు. చూడండి, కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్ ముద్దలా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి ముద్ద ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీలా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నానండి. మీరు కావాలంటే కవర్ మీద అయినా వేసుకోవచ్చు. ఇలా ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకొని దానిపైన ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల కింద మనకు రొట్టె అతుక్కోదండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండి ముద్ద తీసుకోవాలి. దీన్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ పైన అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనము చేతికి అంటుకోకుండా ఇలా మిక్స్ చేసుకున్నాం. నేను తీసుకున్న పిండికి అయితే 4 చపాతీలు అయితే వస్తాయండి. ఇక్కడ చిన్న బౌల్ లాగా తీసుకొని ఇలా చేతిలోనే మనం రౌండ్గా చేసుకోవాలండి పిండి ముద్దను. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒత్తుకోవాలండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మనం మీడియం సైజులో ఇలా చేత్తో ఒత్తుకోవాలండి. మరీ లావుగా ఉండదు, పల్చగా కాకుండా మీడియంగా ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇలా చేత్తో మనం ఈజీగా ఒత్తుకోవచ్చండి. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఉల్లిపాయ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రొట్టెదైతే.
ఇలా అన్ని వైపులో ఈక్వల్గా ఒత్తుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు మనం ఈజీగా ఇలా పేపర్తో తీసేసుకోవచ్చండి. చేతి మీద ఇలా వేసుకోవచ్చు చపాతీని మనం. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా కాస్త 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. అన్ని వైపులో చక్కగా కాల్చుకోవాలండి చపాతీని మనం. చాలా టేస్టీగా ఉంటుందండి రాగి రొట్టె. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అన్ని వైపుల్లో చాలా బాగా కాల్చుకోవాలండి. చూడండి, ఇలా బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలను చేసుకొని తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి. రాగులు ఇలా మనం వారంలో ఒక్కసారైనా లేదంటే 2 సార్లు తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుందండి రాగులు అయితే. హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇలా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని రొట్టెలని మనం 1 బై 1 కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. బాగా అన్ని వైపులో తిప్పుతూ కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కాల్చుకున్న తర్వాత అన్నిటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇదైతే. రొట్టెల్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మీకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చండి. ఒట్టిగా తింటే కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ నంచుకొని తింటే కూడా సూపర్గా ఉంటుందండి. నేను ఎక్కడైతే రాయితీతో సర్వ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మధ్యలో ఉల్లిపాయలు తలుగుతుంటే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు మనం అప్పటికప్పుడు ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.